V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మానస ముందుగా హెడ్లైన్స్. వలస కూలీలకు విజయవాడ రైల్వే స్టేషన్లో వీడ్కోల్. వలస కూలీల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యతగా ప్రవర్తిస్తుందన్న ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. కర్ణాటక సరిహద్దులో చెల్లని ఏపీ ఈ పాస్లు. పోలీస్ అధికారులు ఇచ్చిన పర్మిషన్ లెటర్ ఎందుకు చెల్లదంటూ కర్ణాటక పోలీసులతో ప్రయాణికుల వాగ్వాదం. విజయవాడలో బెంగాలీ వలస కార్మికులపై విరిగిన పోలీసుల లాఠీ. ఆందోళనకు మద్దతు తెలపడానికి వెళ్లిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పి మధును అరెస్ట్ చేసిన పోలీసులు. ఫోన్ కాల్తో స్పందించాడు, ప్రాణాలు కాపాడాడు. కొడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ పై ప్రశంసలు కురిపిస్తున్న వలస కూలీలు. డాక్టర్ సుధాకర్ పై వైసీపీ ప్రభుత్వ దాడిని తీవ్రంగా ఖండించిన మాజీ లీడ్ క్యాబ్ చైర్మన్ గూడూరి ఎరిక్సన్ బాబు. దళితులపై దాడులు వెంటనే ఆపాలని, లేదంటే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిక. ఇక డీటెయిల్స్కి వెళ్తే, వలస కూలీల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యతగా ప్రవర్తిస్తుందని, వారిని వాళ్ళ స్వస్థలాలకు పంపేందుకు గాను పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నామన్నారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్. విజయవాడ నుండి స్వస్థలాలకు వెళ్తున్న వలస కార్మికులకు రైల్వే స్టేషన్లో వీడ్కోలు పలికారు. Hello. All from Manipur? Huh? Which part of Manipur? Sorry? Chandel. Oh, okay. Very good. And you were doing what? Study or? Yeah? Where were you studying? Sorry? Nursing where? Which one? Kakinada. Very good. So you come back again, I suppose? Yeah? Okay. Have a safe journey, huh? అనంతపురం జిల్లాలోని ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఏపీ డీజీపీ ఆఫీస్ ఈ పేపర్లు కర్ణాటక సరిహద్దుల్లో చెల్లవని, కర్ణాటక రాష్ట్ర పోలీసుల అనుమతి ఉంటేనే అనుమతిస్తామని ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో దాదాపు 100 ఏపీ వాహనాలకు పైగా నిలిపివేశారు కర్ణాటక పోలీసులు. అయితే మన ఏపీ పోలీసులు మాత్రం కర్ణాటక నుండి వచ్చే వాహనాలు ఆపకుండా కర్ణాటక పోలీసులు ఇచ్చిన పర్మిషన్ లెటర్ చూసి వదిలిపెడుతున్నారు. ఇటు ఏపీ డీజీపీ కార్యాలయ వెబ్సైట్లో ఉన్న జిల్లా పోలీసు అధికారులు ఇచ్చిన పర్మిషన్ లెటర్ ఎందుకు చెల్లదంటూ కర్ణాటక పోలీసులతో వాగ్వాదానికి దిగారు వాహనదారులు. హాస్పిటల్లో ఉన్న తమ కుటుంబ సభ్యులు ఒకవైపు ఇబ్బందులు పడుతుంటే, ఈ కర్ణాటక పోలీసులు అనంతపురం జిల్లా పోలీసు అధికారుల పర్మిషన్ తీసుకున్న కర్ణాటక పోలీసుల అనుమతి లెటర్ లేనిదే వెళ్లనివ్వమని అడ్డుకుంటున్నారని ఆవేదన చెందుతున్నారు వాహనదారులు. ఆంధ్ర కర్ణాటక సరిహద్దు వరకు వచ్చినా తాము ఇటు వెనక్కి వెళ్లలేక ముందుకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. మరి ఎందుకు ఇక్కడే నిలబడారు? ఎమర్జెన్సీ, హెల్త్ ఎమర్జెన్సీ అని చెప్పి ఆంధ్ర ఈ పాస్ తీసుకొని మేము బయలుదేరాము. కానీ ఇక్కడ కర్ణాటక ఈ పాస్ ఉంటేనే అలౌ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఆపేశారు. 4 o'clock నుంచి ఇక్కడే ఉంటున్నాం సార్. కానీ ఈ సేవా సింధులో అప్లై చేసుకుంటే 1 hourలో మళ్ళీ వస్తుంది, వెళ్ళొచ్చు అన్నారు. అప్లై చేసి అయితే చాలాసేపు అయింది, అదైతే వచ్చేలా లేదు. అటు ఏపీకి వెళ్లకుండా కర్ణాటకకి వెళ్లకుండా పాస్ పెట్టుకొని ఇక్కడే ఉన్నాము. ఈవెన్ ఏపీ నుంచి ఇచ్చిన డిఎస్పీ పాస్ కూడా వీళ్ళు రెక్లెస్గా తీసుకుంటున్నారు. అసలు పాస్ని చూడని కూడా చూడలేదు. ఇంకా గైడ్ లైన్స్ కూడా మాకు కర్ణాటకది ముందే తీసుకొని రావాలని చెప్పున్నా తీసుకొచ్చే వాళ్ళము. ఇక్కడికి వచ్చాక ఆపేసి రిటర్న్ వెళ్ళమని చెప్తున్నారు. ఇదైతే చాలా ఇబ్బందిగా ఉంది. వెహికల్స్ అన్ని ఆపేశారు. మీరు చెప్పండి. మాది అనంతపురం. మేము మా భార్యకు బాగాలేక హాస్పిటల్ పర్పస్ మీద మేము డబ్బులు లేక ఎమర్జెన్సీగా బెంగళూరు తీసిపోయి అడ్మిట్ చేసి వచ్చాము. డబ్బుల కోసం అనంతపురం పోయి తీసుకొని మళ్ళీ ఇప్పుడు రిటర్న్ పోతుంటే ఎస్పీ గారి దగ్గర నుంచి పాస్ తీసుకున్నాము. అనంతపురం నుంచి ఎస్పీ గారితో తీసుకున్నాము. ఇక్కడికి పోనీయడం లేదు. మా భార్య హాస్పిటల్లో చాలా ఇబ్బంది పడుతుంది, క్యాన్సర్తో బాధపడుతుంది. అక్కడ ఎవరు మా పేషెంట్ కూడా దగ్గర మంచి కూడా లేరు. మేము కేవలం డబ్బు కోసం పోయి తీసుకొని వెళ్తుండగా ఇక్కడ కర్ణాటక పోలీసులు ఆపి మీరు రిటర్న్ పోవాలా అని చెప్తున్నారు. హాస్పిటల్ పర్పస్ సార్ చాలా ఇబ్బందిగా ఉంది, అక్కడ హాస్పిటల్లో ఉన్నారని చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు. వెంటనే మనకి పోలీసు వాళ్ళు దీని మీద చర్య తీసుకుని వెంటనే మాకి బెంగళూరు పోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించేదానికి మా భార్యకి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుచున్నామని చెప్పి ఈ ఫ్రెష్ ద్వారా తెలియజేస్తున్నాం.
విజయవాడలో బెంగాలీ వలస కార్మికులపై పోలీసులు లాఠీలు పెంచారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పి మధు వలస కూలీలకు మద్దతుగా నిలిచారు. విజయవాడ నగరంలో వందలాదిగా ఉన్న బెంగాలీ వలస కూలీలను స్వగ్రామాలకు పంపుతామని హామీ ఇచ్చి ప్రభుత్వం అధికార యంత్రాంగం మాట తప్పింది. దీంతో కార్మికులు ఆందోళనకు దిగారు. పోలీసులు వారి రూముల్లోకి వెళ్లి మరీ లాఠీచార్జ్ చేసి అనేక మందిని గాయపరిచారు. పోలీసుల సమక్షంలో స్థానిక వైసీపీ కార్యకర్తలు బెంగాలీ కార్మికులపై దాడి చేసి వలస కూలీలను గాయపరిచారు. వారి ఆందోళనకు మద్దతు తెలపడానికి వెళ్లిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పి మధు, నగర నేతలు బోజెడ్ల నాగేశ్వరరావు, ఎంవి రామరాజు, సిఐటియు నేత మీరావలిలను పోలీసులు అరెస్ట్ చేసి తోట్ల వల్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. मैं ऑफिस में हूँ तो ఫోన్ కాల్తో స్పందించాడు, ప్రాణాలు కాపాడాడు. కొడుమూరు ఎమ్మెల్యేపై ప్రశంసలు కురిపిస్తున్నారు వలస కూలీలు. ఒకే ఒక్క ఫోన్ కాల్తో స్పందించాడని ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ మా ప్రాణాలను కాపాడి నరకం నుండి తప్పించాడని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లాకు వలస వెళ్లి కర్నూలు జిల్లా కొడుమూరుకు వచ్చిన వలస కూలీలు ఎమ్మెల్యేపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సుమారు 20 రోజుల నుండి మా ఊళ్లకు తిరిగి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. మమ్మల్ని తీసుకెళ్లిన వారు పట్టించుకోలేదు. మేము పనిచేసే పొలాల రైతులు కూడా పట్టించుకోలేదు. తాగటానికి మంచినీళ్లు కూడా దొరికేవి కాదు. ఎండవేడికి తట్టుకోలేక మేము మా పిల్లలతో అల్లాడిపోయాం. 2 రోజులైనా తిండి దొరికేది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి స్థానిక రెవెన్యూ అధికారులను కలిసి మా గ్రామాలకు మమ్మల్ని పంపమని వేడుకున్నా మమ్మల్ని కరుణించలేదు. అంతేకాక మమ్మల్ని ఎందుకు వచ్చారని, మేమేమైనా రమ్మన్నామా అని ఎదురు ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో కొడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ సార్కి ఫోన్ చేసి మా బాధలు వివరించి చెప్పాము. మా బాధలు విన్న కొడుమూరు ఎమ్మెల్యే మమ్మల్ని అర్థం చేసుకుని మమ్మల్ని మా ఊళ్ళోకి చేర్చేందుకు గాను కర్నూలు కలెక్టర్ ఎస్పీతో మాట్లాడాడు. అలాగే గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్పీతో మాట్లాడి మమ్మల్ని మా గ్రామాలకు చేర్చడం జరిగింది. మేము మా ఎమ్మెల్యే సుధాకర్ సార్కు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పారు. ఆయన మా కోసం ఎన్ని తిప్పలు పడి మమ్మల్ని ప్రాణాలతో కాపాడాడు. ఆయనకు ఏమి చేసినా ఆయన రుణం తీర్చుకోలేనిది ప్రశంసలు కురిపించారు. గుంటూరు జిల్లాకు మిరపకోతకు వెళ్లిన కొడుమూరు మండలానికి చెందిన సుమారు 250 మంది వలస కూలీలు శనివారం, ఆదివారం కొడుమూరు మోడల్ స్కూల్కు చేరుకున్నారు. కొడుమూరు మండలానికి చెందిన వెంకటగిరి గ్రామానికి చెందిన 26 మంది, పాలకుర్తి గ్రామానికి చెందిన 31 మంది, గోరంట్ల గ్రామానికి చెందిన 30 మంది, అనుగొండ గ్రామానికి చెందిన 8 మంది, కొండాపురం గ్రామానికి చెందిన 4, మడుముల గుర్తి గ్రామానికి చెందిన 9 మంది, కొడుమూరు పట్టణానికి చెందిన 32 మంది, వర్కూరు గ్రామానికి చెందిన 29 మంది వలస కూలీలు కొడుమూరుకు చేరుకున్నారు. కోడుమూరు ఎమ్మెల్యే గారికి నమస్కారాలు చేస్తున్నాము. మనం జనవరి ఆఖరిలో ఇక్కడ గరకపాటికి వెళ్ళిపోయాము పనులకి. ఆ మధ్యాహ్నం లాక్డౌన్ మాకు చెప్పకుండానే వేసినారు. అది అప్పుడు ముందర చెప్పింటే ఒక వారం కిందట మేము ఎక్కడెళ్ళం ఇక్కడ వెళ్ళిపోతుంది. ఆ చెప్పకుండా లాక్డౌన్ వేసి మాకు ఎక్కడ రానికే వీళ్ళు లేకుండా చేసినారు. బస్సులు వచ్చినప్పుడు ఏం చేసినారు, కోడుమూరు రెడ్ జోన్ పడిందని నిలబెట్టేసినారు. బస్సు ఎక్కిన వాళ్ళని దింపేసినారు సార్. ఇంకా ఎస్ఐని అడిగితే వాళ్ళని అడిగితే 2 రోజులు ఉండి పంపిస్తామన్నారు. 15 రోజులు 20 రోజులు. కోడుమూరు ఎమ్మెల్యే గారికి నమస్కారాలు. మేము ఇక్కడ వల్కూరు నుండి గరకపాటి గ్రామానికి వలసకి వెళ్ళినాము. మిక్సీ దింపడానికి వెళ్తే
అక్కడ ఉంటే మేము 15 రోజులు ఉంటే లాక్డౌన్ అన్నా కానీ 15 రోజులు తిప్పలు పడింటే మా సార్కి ఒక ఫోన్ కొట్టింటే ఎమ్మెల్యే గారికి ఆయన దొరనే మేము ఇక్కడ మా గ్రామానికి చేసినాడు. ఆయనకు మా ధన్యవాదాలు. వరుసగా ఇంటి మేము మిరకాయలకి సార్ అక్కడ మా రైతులు ఎవరు పట్టించుకోలే. 4 నెలలు అయింది మేము పోయి. 4 నెలల పొద్దు అయితే కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఎంఆర్ఓలు ఈఆర్ఓలు అక్కడ ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ మా వాళ్ళు కోడుమూరు. గుంటూరు నగరంలో స్థానిక 13వ డివిజన్లో కరోనా నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు జమీల్ నిత్యావసర సరుకులను అందజేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామానికి చెందిన దళిత మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడిన అదే గ్రామానికి చెందిన శంకర్ రెడ్డి అనే వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుని బాధిత మహిళకు న్యాయం చేయాలంటూ దళిత ప్రజా సంఘాల ఎంఆర్పీఎస్ రాయలసీమ అధ్యక్షులు ఎం కృష్ణయ్య మాదిగ డిమాండ్ చేశారు. యాడికి మండలము అనంతపురం జిల్లా తాడిపత్రి తాలూకా. నన్ను ఇటు బ్లాక్మెయిల్ చేస్తున్నారు 4 అబ్బాయిలు. 4 అబ్బాయిలు బ్లాక్మెయిల్ చేస్తుంటే 3 తప్పించుకున్నాడు. శంకర్ ఒక పిల్లడు చిక్కినాడు. 3 అబ్బాయిల పేరు ఆదాము, బాబు, ఆదాము, ప్రశాంత్, జాను. వాళ్ళు తప్పించుకున్నాడు. ఈ పిల్లడు ఒకటి చిక్కినాడు. నన్ను నా భర్త అయితే చూసి కాపాడినారు. లొంగలేదని ఎన్నో ప్రయత్నాలు చేసి కొట్టినారు, తన్నినారు. నా భర్త చూసినాడు. నా భర్తను చూసినా కూడా ఏంద్ర ఎరుపుకని దొబ్బి కొట్టినాడు. అతన్ని తప్పుకొని కూడా కొట్టినాడు. వంకాయ చెట్లలో చేతి పెట్టుకుని నెగ్గినాడు. అయినా కూడా మేము భరించుకొని పోయినా కూడా ఇంకా లొంగలేదని ఇంకొక రాళ్ళు ఇంటికి వచ్చి దాడి చేసినాడు. నా భర్తని నన్ను నా ఇతను హాస్పిటల్ పాలు చేసినారు. వాళ్ళ కుటుంబం అంతా వచ్చి కార్లు వచ్చి కత్తులు, రాడ్లు, కట్టెలన్నీ తీసుకొని వచ్చి కొట్టినారు. మమ్మల్ని చంపుతాము, రోజులు పెట్టిపోవాలి, నీ మొగుడు ఎట్ట బతుకుతాడు సూచనలు నువ్వని నన్ను బెదిరించి పెట్టినారు. లొంగాలి అని నన్ను సిగ్గుపడి నన్ను హాస్పిటల్ పాలు చేసినారు. మా కుటుంబం అంతా హాస్పిటల్ పాలు చేసినారు. నన్ను నా భర్తను మా ఇతను కొట్టి హాస్పిటల్ పాలు చేసినారు. మాకు న్యాయం చెప్పండి సార్ మీరు. మమ్మల్ని హాస్పిటల్ పాలు న్యాయం చెప్పండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాం. మేము ఎస్సీ వాళ్ళ కాళ్ళ కింద అన్నట్టు బతికట్టలో మేము ఎస్సీ వాళ్ళం సార్. మీ కాళ్ళు పట్టుకుని బ్రతుకుతాం సార్. మేము బీదల్లం సార్. మేము బీదల్లం సార్. వాళ్ళు రెట్టేసి సార్. వాళ్ళ కింద కాలు వారం రెడ్డి వాళ్ళకి ఒక న్యాయం, మాకు ఒక న్యాయం ఉంటుందా సార్? ఏముండదు కదా. ప్రజలంతా అందరూ ఒకటే కదా సార్. మీరు అందరికీ ఒకటే న్యాయం చేయండి సార్. మాకు మీ కాళ్ళు పట్టుకుంటా సార్. మా జీవితాలు కాపాడండి సార్ మీరు. విజయవాడలో దళిత డాక్టర్ సుధాకర్ పై వైసీపీ ప్రభుత్వ దాడిని తీవ్రంగా ఖండించారు మాజీ లీడ్ క్యాప్ చైర్మన్ గూడూరి ఎరిక్సన్ బాబు. ప్రభుత్వం దళిత డాక్టర్ పట్ల నిరంకుశంగా వ్యవహరించిందని, దళితులపై దాడులు వెంటనే ఆపాలని, లేదంటే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. ప్రముఖ అనస్థిషియన్ డాక్టర్ సుధాకర్ గారిపై నిన్న విశాఖపట్నంలో పోలీసులు ప్రవర్తించిన తీరుతోటి మేమందరం కూడా దళితులుగా బాధపడుతూ ఈరోజు యావత్ రాష్ట్రం మొత్తం కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం. మరి నిన్న జరిగినటువంటి సందర్భం మీ అందరికీ కూడా ఈరోజు తెలుసు. గతంలో ఆయన వైద్యుడిగా ఉన్నప్పుడు ప్రభుత్వ వైద్యులకే N95 మాస్కులు మరి కిట్లు అందజేయలేనటువంటి ప్రభుత్వము కరోనా రోగులను మేము ఏం కాపాడగలమని చెప్పేసి ఆయన ప్రభుత్వము కరోనా కట్టడిలో విఫలమైందని చెప్పేసి ఒక మాట అన్నందుకు ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరి సస్పెండ్ చేసిన తర్వాత ఆయన్ని మానసికంగా కూడా వేధిస్తా ఉన్న సందర్భాలు మనం పత్రికల్లో చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు దళితుల
ఓట్లు కొల్లగొట్టుకొని దళితులతోటి ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు ఈ రాష్ట్రంలో దళితుల పట్ల మరి మీ అధికారులు కానీ మీరు కానీ చూపిస్తున్నటువంటి ఈ ఆలోచన విధానం ఏంటి? అసలు వైద్యుడు మాస్కులు లేవన్నందుకు ఒక దళితుడని కూడా చూడకుండా మరి మీరు సస్పెండ్ చేశారు. అదేవిధంగా అంబేద్కర్ గారి ఆలోచనల్ని ఈ రాష్ట్రంలో నేను కొనసాగిస్తానని చెప్పేసి మీరు ఎన్నికలప్పుడు కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, గుర్తుందా మీకు? మరి ఈరోజు మీరు చేస్తున్నటువంటి పరిస్థితులు ఏంటి? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారి ఆలోచనలు ఏంటి? ప్రతి ఒక్క దళితుడు తలెత్తుకొని తిరగాలి, ఆత్మగౌరవంతో బ్రతకాలని చెప్పేసి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాటలు మీకు గుర్తులేవా? మరి ఈరోజు ఈ దేశానికి ఒక రాజ్యాంగ వ్యవస్థని రూపొందించినటువంటి మహామనిషి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క మాటలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తు చేసుకోండి. ఈరోజు దళితుల పట్ల మీరు చేస్తున్నటువంటి చర్యల్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి అదేగాక నిన్న విశాఖపట్నంలో ఆయన ప్రముఖ వైద్యుడు సుధాకర్ గారు వెళ్తా ఉంటే మీ ప్రభుత్వం, మీ పోలీసులు ఆపి ఆయన బలవంతంగా మద్యం తాపించి మరి ఈయన మద్యం మత్తులో ఉండి మానసికంగా మరి బాధపడుతున్నాడు, మానసిక రోగి అయినాడని సృష్టించి మీరు చేతులు కాళ్ళు కట్టేసి విశాఖ నగర వీధుల్లో మీ పోలీసులు పడవేస్తే మరి మీరు ఇప్పటికి కూడా వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, మరి మీరు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో దళితుల పట్ల చూపిస్తున్నటువంటి వివక్ష ఎందుకని? మొత్తం దళిత సామాజిక వర్గాలు, దళిత సమాజం మొత్తం కూడా మీరు ముఖ్యమంత్రి అయితే మరి వీళ్ళందరూ ఏదో బాగుపడతారని చెప్పేసి మీకు ఓట్లేసి ముఖ్యమంత్రిని చేస్తే ఈ రోజు మీరు రాష్ట్రంలో దళితుల భూములన్నీ కూడా లాక్కుంటా ఉన్నారు. దళితుల భూములు లాక్కొని ఎప్పటి నుంచి అనుభవిస్తున్నటువంటి వారి నోరు కొట్టి ఈరోజు ఎవరెవరికో ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నారు. ఇవి సమంజసమా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఈ సంఘటనతో దళిత మేధావులు, దళిత ఉద్యోగులు, మరి ఇతర ప్రజా సంఘాల వారు అందరూ కూడా ముక్తకంఠంగా దీన్ని ఖండిస్తా ఉన్నారు. ఈరోజు యావత్ రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. కాబట్టి దీనిపై మీరు సమగ్రమైన విచారణ జరిపించి దీనికి మరి కారణమైనటువంటి పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీకు సవినయంగా మనం చేసుకుంటా ఉన్నాం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ఎదులాబాద్ గ్రామం హనుమాన్ జయంతి పురస్కరించుకుని అతి పురాతనమైన హనుమాన్ దేవాలయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవాలయ పూజారి మరియు హనుమాన్ భక్త బృందం హనుమాన్ జయంతి పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హనుమాన్ భక్తులు చందుపట్ల ధర్మారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించే జయంతిని కరోనా వైరస్ వల్ల దేవాలయం లోపల జరుపుకోవడం జరిగిందని మరియు ఆలయ పూజారి బండయ్య శాస్త్రి మాట్లాడుతూ స్వామివారికి అభిషేకం, అర్చన, హారతి, నాగవల్లి పూజ, వివిధ రకాల నైవేద్యాలు సమర్పించామని కరోనా వైరస్ నాశనం కావాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ స్వామివారిని వేడుకున్నామన్నారు. ఇంతకుముందు నీళ్లు వదిలింది ఆ ప్లేట్ ముందు పెట్టుకోండి, చెంబులో ఈ చెంచాతో ఇట్లా నీళ్లు తీసుకొని దేవుడు చూపించి అందులో వదిలిపెట్టండి 3 సార్లు. అందరి వాళ్ళు ముట్టుకోండి ఒకరినొకరు. ఇగో ఈ చెంచా తీసుకొని నీళ్ళు ఇట్లా వద్దా మరి గుడి అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. ఆ తర్వాత పంచామృతంలో ఒక పువ్వు వేసుకొని పంచామృతము వినాయకుడి పైన ఒక 2 చుక్కలు చల్లండి. అందరి వాళ్ళు ఒకరినొకరు ముట్టుకోండి. గంట తెచ్చిన ఎక్కడ ఉందా? గంట ఉంది, గంట కొట్టు మన పంచామృతం కొంచెం ఇంట్లో పంచామృతం తీసుకోండి. అందులో పువ్వు ముంచి వినాయకుడి పైన చల్లండి. కొబ్బరికాయ చేతిలో పట్టుకొని మంచిగా వినాయకుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయ కొట్టి నీళ్లు
రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, విద్యుత్ బిల్లులు కట్టాలని విద్యుత్ అధికారులు చెబుతుండడం సరైంది కాదని, ఈ పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీల బిల్లులను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ ఏఈ రమేష్కు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి తక్షణమే విద్యుత్ ఛార్జీలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. గత 3 నెలలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్డౌన్ సందర్భంగా ప్రతి సామాన్య ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. కానీ మొన్న గౌరవ తీసేస్తామనడం, అలాగే ఇంటి అద్దె కట్టకుండా యజమానులు ఒత్తిడి చేయడం, ఇదంతా మళ్ళీ ఒక్కసారి దీనిపైన దృష్టి పెట్టి అధికారులు ఇంటికి ప్రతి సామాన్య ప్రజలకు ఇంటికి రాకుండా ఆ ఛార్జీలు ఏవో మీరు ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే డబుల్ ఛార్జ్ బిల్లు పంపించి ఇంటికి పంపిస్తే వాళ్ళ సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున వెంటనే తక్షణమే కరెంటు బిల్లుకి సంబంధించిన విషయమే మాట్లాడుతున్నాం. కాబట్టి తక్షణమే మే, ఏప్రిల్, జూన్ ఈ 3 నెలలకు సంబంధించిన కరెంటు బిల్లులను మాఫీ చేయాలని కోరుతూ మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ స్థానిక ఏఈ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కొత్తపల్లిలో గల ఆల్ఫార్స్ జూనియర్ కాలేజీలో నిర్వహిస్తున్న ఇంటర్ ప్రశ్నపత్రాల మూల్యాంకన సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాలేజీని సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీకి వినతి పత్రం అందించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కరోనా సమయంలో పనిచేస్తున్న అధ్యాపకులకు 10,000 రూపాయలతో పాటు 25 లక్షల వరకు ఇన్సూరెన్స్ భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎల్ఎఫ్ రాష్ట్ర సమన్వయకర్త పోకల నాగయ్య, టీఎల్ఎఫ్ నాయకులు చిక్కుడు మహేష్, సుద్దాల శ్రీను, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రజెంట్ శాలరీస్ కూడా కొంతమంది కొన్ని కాలేజీలు ఇస్తాయి, కొన్ని కాలేజీలు ఇవ్వలేదు. వాటి మీద ఖచ్చితంగా మీరు హామీ ఇవ్వాలి. ఇంకా మాకు ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు ఈ క్యాంప్ గురించి కూడా ఒక విషయం ఏంటంటే 25 లక్షల ఎక్స్గ్రేస్ కల్పించాలి. కరోనా వచ్చి ఏదైనా ఇబ్బంది అయితే ఒక 10,000 రూపాయలు మాకు ప్యాకేజీకి అదనంగా ప్రభుత్వం గవర్నమెంట్ అనేది ఈ కష్టకాలంలో ఇంత ఫ్యామిలీలో పెట్టేసి లెక్చరర్స్ అనేవాళ్ళు అనేక ఇబ్బందులు పడుతూ కరోనా టైంలో ఇక్కడికి రావడం, పేపర్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి స్పెషల్ ప్యాకేజ్ కింద గవర్నమెంట్ మాకు ఒక క్యాండిడేట్, ప్రతి ఒక్క క్యాండిడేట్ ప్రైవేట్ రంగంలో దశాబ్దాలుగా పనిచేస్తున్న అనేక మంది ఉపన్యాసకులమంతా ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం డాక్టర్లు ఏ రకంగా సేవ చేస్తున్నారో, పోలీసులు ఏ రకంగా సేవ చేస్తున్నారో, పారిశుద్ధ్య కార్మికులు ఎట్లనో, విద్యుత్ శాఖ ఎట్లనో మరెవరికీ తీసుకునే విధంగా మరీ ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న మొత్తం వాల్యూస్లో 70% సిబ్బంది ఈరోజు ప్రైవేట్ కళాశాల సిబ్బంది ఇక్కడికి వచ్చి లైఫ్ రిస్క్ చేసి ఈ కార్యక్రమంలో మన విద్యార్థుల కోసం ముందరపడడం జరుగుతుంది. పెద్దలు మరి సంక్షేమ రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దాలంటారు. ముఖ్యమంత్రి వారి దృష్టిలో ఉందో లేదో మనకు తెలియదు. దెర్ ఇస్ నో క్లారిటీ. అన్ని శాఖల్ని ఆదుకుంటా ఉన్నారు. ఒక ప్రైవేట్ విద్యారంగంలో పనిచేస్తున్న మనల్ని తప్ప. మరి ఆనాడు ఉద్యమంలో ముందట ఉన్నది మనం, నష్టపోయింది మనం, ఉద్యోగాలు లేక, నోటిఫికేషన్ లేక కూడా ఇబ్బంది పడుతుంది మనం. అతి పెద్ద రంగమైన విద్యారంగంలో మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం జరగడం తెలియదు. లైఫ్ రిస్క్ చేసి కూడా వాల్యుయేషన్లో పాల్గొంటున్న మనందరికీ మొన్నటికి మొన్న లాయర్స్ చేసి రిప్రజెంట్ చేస్తే నాకు తెలిసి 25 కోట్ల రూపాయల ఫండ్ ఇమీడియట్గా వాళ్ళకి ఇచ్చి లాయర్స్కి ఇమ్మని చెప్పారు. మరి నిజమైన సమాజ సేవ చేసేది లాయర్ల, ఉపాధ్యాయుల మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మేమంతా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నాం. వాళ్ళు కూడా మా మిత్రులు ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేసి లాయర్లు ఉన్నప్పటికీ ఇవాళ ఈ మానవ వనరుల సృష్టికి మూలమైనటువంటి ఉపాధ్యాయ లోకం, బోధనా సిబ్బంది అంటే మామూలు కాదు. ఇది మానవ వనరుల సృష్టికి మూలం ఏదైతుందో ఈ బోధన. ఆ బోధనా సిబ్బందికి వారికి మూల వేతనం ఏదైతుందో కనీసము ఒక 10,000 రూపాయలు తగ్గకుండా, ఒక 10,000 రూపాయలు తగ్గకుండా బోధన, టీచింగ్, నాన్ టీచింగ్ అందరు కూడా మీ ప్యాకేజీలో వీళ్ళ భాగస్వాములు చేసి వీళ్ళ ఆదుకోవాల్సిన ఒక బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చెప్పని వివేచింది. వీళ్ళ కరోనా సమయంలో కూడా ఈ స్పాట్ వాల్యుయేషన్ పిల్లల భవిష్యత్తు కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కరోనా ఎక్స్పోజ్ అయ్యి కూడా ఏదైతుందో వాళ్ళ సేవలు అందిస్తుంది.
వాళ్ళకి స్పెషల్ ఇన్సెంటివ్. వాళ్ళకి సాధారణంగా ఏదైతే ఒక పేపర్ వాల్యుయేషన్ చేస్తే మీరు ప్రతి సంవత్సరం ఎంతైతే వాళ్ళకు దాని మూల్యాంకనం చెల్లిస్తారో దాన్ని రెట్టింపు వాళ్ళకి, దాన్ని రెట్టింపు. సాధారణ ఒక పేపర్ వాల్యుయేషన్ చేస్తే మీకు ఎంతైతే ఇస్తారో ఒక పేపర్ 15 ఇక మరీ అన్యాయం ఏంటంటే నిజం కూడా అన్యాయం. 18 ఒక 50 రూపాయలు ఇవ్వాలి. ఒక పేపర్ డిజిటల్ చేస్తే 50 రూపాయలు. ఒక పేపర్ వాల్యుయేషన్ చేస్తే ఆ వాల్యుయేషన్ ఆఫీసర్ వాల్యూ ఎగ్జామ్ ఏమంటారు పదం ఐడియా లేదు, బట్ కనీసం ఒక 50 రూపాయలు ఇవ్వాలి. ప్రత్యేక పరిస్థితులు ఇవ్వాలి. ప్రభుత్వం చెప్తుంది ప్రైవేట్ యాజమాన్యంలో కొనసాగుతున్నటువంటి పరిశ్రమలలో ఏ విధమైనటువంటి కోత లేకపోవటమే కాకుండా స్పెషల్ ఇన్సెంటివ్తోని సేవలు పొందాలని చెప్పారు. అది మన ప్రభుత్వ పరంగా మరి మీరు నిర్వహిస్తున్నటువంటి ఒక మూల్యాంకనంలో ఆ విధమైన ఒక విధానాన్ని అమలు చేసిన బాధ్యత ఉంది చెప్పండి. ఆ దృష్టికి ఇవాళ ఈ వొకేషనల్ కోర్సెస్ దానికి సంబంధించిన మిత్రులు కొంతమంది నా దగ్గరికి వస్తే నేను కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డుతో మాట్లాడుతాను. హైదరాబాద్ రెడ్ జోన్లో ఉన్నది, నాంపల్లి రెడ్ జోన్లో ఉన్నది. వీళ్ళందరూ ఏదైతుందో ఇక్కడికి వెళ్ళి అక్కడ వాల్యుయేషన్ చేయాలి. సాధారణంగా రొటీన్ ప్రక్రియ వేరే. నౌ వీఆర్ ఇన్ స్పెషల్ సర్కమ్స్టెన్స్. ఈ పరిస్థితుల్లో ఏదైతుందో వీళ్ళ మీద సెంట్రలైజ్ చేసి వీళ్ళని కేంద్రానికి రాజధాని తరలించాలని చెప్పని ఆలోచించడం కరెక్ట్ కాదు. కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో భాగంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తుర్క ఎంజాల మున్సిపాలిటీ 15వ వార్డు కౌన్సిలర్ వేముల స్వాతి అమరేందర్ రెడ్డి మరియు 1వ వార్డు కౌన్సిలర్ సంగీత మోహన్ పారిశుద్ధ కార్మికులకు మరియు పేద ప్రజలకు బియ్యం, గుడ్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇవి మోసలేరు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వలస కూలీలకు విజయవాడ రైల్వే స్టేషన్లో వీడ్కోలు. వలస కూలీల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యతగా ప్రవర్తిస్తుందన్న ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. కర్ణాటక సరిహద్దులో చెల్లని ఏపీ ఈ పాస్లు. పోలీస్ అధికారులు ఇచ్చిన పర్మిషన్ లెటర్ ఎందుకు చెల్లదంటూ కర్ణాటక పోలీసులతో ప్రయాణికుల వాగ్వాదం. విజయవాడలో బెంగాలీ వలస కార్మికులపై విరిగిన పోలీసుల లాఠీ. ఆందోళనకు మద్దతు తెలపడానికి వెళ్లిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పి మధును అరెస్ట్ చేసిన పోలీసులు. ఫోన్ కాల్తో స్పందించాడు, ప్రాణాలు కాపాడాడు. కొడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ పై ప్రశంసలు కురిపిస్తున్న వలస కూలీలు. డాక్టర్ సుధాకర్ పై వైసీపీ ప్రభుత్వ దాడిని తీవ్రంగా ఖండించిన మాజీ లిడ్కాప్ చైర్మన్ గూడూరి ఎరిక్సన్ బాబు. దళితులపై దాడులు వెంటనే ఆపాలని, లేదంటే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నమస్కారం.